ఈరోజు సంక్రాంతి పర్వదినము కాబట్టి ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మనము సంక్రాంతి జరుపుకొనిచున్నాము. సంక్రాంతి అనగా మన హిందువులకు చాలా చాలా ముఖ్యమైన పండుగ. కాకపోతే ఆడవాళ్లకు నోములు ఇచ్చుకుంటారు. నోములు కానీ ఇవి నోములు ఇచ్చుకుంటారు కాబట్టి ఆడవాళ్ళకు పెద్ద పండుగ. కాబట్టి మనకన్నా ఆంధ్రాలో చాలా పెద్ద పండుగ ఇది. తొక్కేసులాటలు జరుగుతాయి ఆంధ్రలో. మరియు కోడి పందాలు కానీ మళ్ళీ ఎడ్ల కంకలతోని పందాలు జరుగుతాయి. కాబట్టి మనం కూడా జరుపుకుంటాము. కాకపోతే సంక్రాంతి అనగా ప్రతి సంవత్సరం లాగా జరుపుకుంటాము. కావున ఈ పండుగ ముఖ్యంగా ఆడవాళ్ళకు నోములు ఇచ్చుకుంటారు కాబట్టి ముఖ్యమైన పండుగ. కాబట్టి మనం కూడా సంతోషంగా జరుపుకోవాలని ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. కానూరు మండల వాసులకు సంక్రాంతి శుభాకాంక్షలు. కానూరు మండల వాళ్ళు ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం లాగా ప్రతి సంవత్సరము సంక్రాంతి పండుగ జరుపుకోవాలి. ఎక్కడైనా కొట్లాటలు కానీ గొడవలు కానీ చేసుకోకూడదని మీ కానూరు మండలకు పదే విజ్ఞప్తి చేస్తున్నాము. ఈరోజు సంక్రాంతి పర్వదినము కాబట్టి ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మనము సంక్రాంతి జరుపుకొనిచున్నాము. సంక్రాంతి అనగా మన హిందువులకు చాలా చాలా ముఖ్యమైన పండుగ. కాకపోతే ఆడవాళ్లకు నోములు ఇచ్చుకుంటారు. నోములు కానీ ఇవి నోములు ఇచ్చుకుంటారు కాబట్టి ఆడవాళ్ళకు పెద్ద పండుగ. కాబట్టి మనకన్నా ఆంధ్రాలో చాలా పెద్ద పండుగ ఇది. తొక్కేసులాటలు జరుగుతాయి ఆంధ్రలో. మరియు కోడి పందాలు కానీ మళ్ళీ ఎడ్ల కంకలతోని పందాలు జరుగుతాయి. కాబట్టి మనం కూడా జరుపుకుంటాము. కాకపోతే సంక్రాంతి అనగా ప్రతి సంవత్సరం లాగా జరుపుకుంటాము. కావున ఈ పండుగ ముఖ్యంగా ఆడవాళ్ళకు నోములు ఇచ్చుకుంటారు కాబట్టి ముఖ్యమైన పండుగ. కాబట్టి మనం కూడా సంతోషంగా జరుపుకోవాలని ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. కానూరు మండల వాసులకు సంక్రాంతి శుభాకాంక్షలు. కానూరు మండల వాళ్ళు ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం లాగా ప్రతి సంవత్సరము సంక్రాంతి పండుగ జరుపుకోవాలి. ఎక్కడైనా కొట్లాటలు కానీ గొడవలు కానీ చేసుకోకూడదని మీ కానూరు మండలకు పదే విజ్ఞప్తి చేస్తున్నాము.